మరిన్ని వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అమరావతి న్యూస్. నమస్తే, అమరావతి న్యూస్కు స్వాగతం. నేను రాజేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దళితులను మోసం చేస్తుంది అనే కంటే ఎవరు ఏమనుకున్నా సరే దళితులను దగా చేస్తుంది అంటే కరెక్ట్ అనిపిస్తుంది. ఇంత బలమైన మాట ఎందుకు అంటున్నాను అంటే ప్రభుత్వం చేస్తున్న పనులు అలా ఉన్నాయి. కేవలం దళితులపైన కక్ష కట్టిందా లేకపోతే ఏంటి? ఎందుకు అంటే రాష్ట్రంలో అత్యధిక ఓటింగ్ శాతం కలిగిన దళితుల మీదే ఎందుకు వీళ్ళు కక్ష తీర్చుకుంటున్నారు? కేవలం వీళ్ళు ఎన్నికలలో ఓటు వేయటకే పనికొస్తారా? మిగతా అప్పుడు పనికిరారా? దళితుల ఓట్లు మాత్రమే కావాలి, కానీ మిగతా విషయాలకు వచ్చేసరికి వాళ్ళని అట్టడుగు తొక్కేయాలి. ఎందుకన్నాను ఈ మాట? ఒక్కసారి వాళ్ళు ఎన్నికల హామీకి ముందు అంటే ఎన్నికలకు ముందు ఏం హామీ ఇచ్చారు, ఎన్నికల తర్వాత ఏం జరిగింది పూర్తిగా తెలుసుకుందాం. ఎన్నికల ముందు పథకాలన్నీ కూడా మీరు పథకం చూస్తున్నారా? పాంప్లెట్ చూసారా? ఎక్స్ప్లెయిన్ చేశారా? మీకు ఎంత వస్తుంది? నెలకు 1500, సంవత్సరానికి 18,000. ఈ అబ్బాయికి 15,000, ఆ పాపకి, ఈ పాపకి చిట్టికి కూడా 15,000 వస్తుంది. మీకు 18,000 వస్తుంది, మీకు 18,000 వస్తుంది. ఏమ్మా హ్యాపీ కదా? ఏమ్మా పింఛన్ ఏమన్నా మన పెద్దలు ఉంటే 4,000 పింఛన్ వస్తుంది, వికలాంగులు ఉంటే 6,000 వస్తుంది. వాళ్ళ ఇంటికి పట్టుకొచ్చిస్తాం వాలంటీర్ గారు, ఏమేమి ఇబ్బంది లేదు. ఏమ్మా పథకాలన్నీ కూడా మీరు పథకం చూస్తున్నారా? పాంప్లెట్ చూసారా? నిమ్మల రామానాయుడు గారు ఎన్నికల ముందు ఇంటింటికి సైకిల్ వేసుకుని తిరిగి ఆయన క్యాన్వాస్ చేసేటప్పుడు ఆయన చెప్పిన మాటలు అంటే ఇది ఈయన వచ్చింది కాదు. చంద్రబాబు నాయుడు గారిని కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా చెప్పింది ఏంటి? మేము ఈ పథకంలో భాగంగా ఎంత ఇస్తాం ఉన్నారు. దాన్ని బేస్ చేసుకుని ఏం చెప్పాడు? నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నట్టు చెప్పాడు. అంటే చదువుకునే ప్రతి పిల్లోడికి కూడా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏదైతే పిల్లలు ఉంటారో వీళ్ళకి సంవత్సరానికి 15,000 చొప్పున వాళ్ళ అకౌంట్లో జమ చేస్తూ ఉన్నారు. చేశారా? కట్ చేస్తే నీకు 13,000 వచ్చినా, నీకు 13,000 వచ్చినా చెప్పి అందరినీ పిలిచి అడుగుతున్నారు కదా. మరి ఈ 13,000 వచ్చినా 13,000 వచ్చినా అని చెప్పి వీళ్ళని అడిగేవు. ఎస్సీలు ఎవరన్నా పిలిచి అడిగేవా ఎంత వచ్చినాయి అని? అసలు వాళ్ళకి ఎంత పడి మీకు తెలుసా కనీసం? వీళ్ళలో మీరు చేసింది ఏంటిది? కమ్మ, కాపు, రెడ్డి, యాదవ, గౌడ, మిగతా ఏదైతే కులాలు ఉన్నాయో అంటే ఎస్సీలు కానివారు వీళ్ళందరికీ కూడా మీరు అంటే 15,000 హామీ ఇచ్చి 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కింద తగ్గించి మిగతా 13,000 రూపాయలు వీళ్ళకి అకౌంట్లు వేశారు. సరే, ఆ 13,000 అన్నా మిగిలిన వాళ్ళకి వేశారా? ఎస్సీలకి మాత్రం ఏం చేశారంటే మీరు కేవలం 10,900 మాత్రం వేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇచ్చావు అంటే ఒక హామీ ఇచ్చామంటే ఎట్లా ఉండాలి? ప్రభుత్వం హామీ ఇస్తుంటే భరోసా అంటే నేను ఎంత ఇస్తాను అనేసి వాగ్దానం చేయటం. ఇచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. మీరు ఇచ్చింది ఎంత? $10,900. ప్రియమైన తల్లికి వందనం పేరుంటుంది. తల్లికి వందనం పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 10,900 మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయబడినది. కేంద్ర ప్రభుత్వం వాటా త్వరలో జమ చేయబడుతుంది. మీరు ఎన్నికలలో చెప్పేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంత ఇస్తుంది, మేము ఇంత ఇస్తాం మీరు చెప్పారా? పథకం అంటే అందరికీ ఒకటే పథకం. అంటే పథకం అంటే ఎస్సీలకి మాత్రం మీకు మేము ఇంత ఇస్తాము, కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందని చెప్పారా? అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కూడా మీ దాంట్లో కలుపుకుంటారు పోనీ. మరి అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం మిగతా వాళ్ళకి కూడా ఎంత ఇచ్చింది? సపోజ్ నేను ఎస్సీ అనుకుందాం, నాకు 10,900 రూపాయలు వేశారు. మిగతా వాళ్ళు కూడా అంతే వేసారా లేకపోతే ఆడకి ఎక్కువ వేసారా?
మరి వాళ్ళకి ఇచ్చిన మిగతా వాటా మీ చేతి వేసుకున్నారా? మరి వేసుకున్నప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు తక్కువ చూశారు? ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది ఏదైతే ఉంటుందో ఎస్సీలకి మీరు పథకాలు పెట్టినా పెట్టకపోయినా వాళ్ళకి ఖచ్చితంగా వేస్తాయి. మీ నుంచి వాళ్ళకి దళితులకి మీ నుంచి దయ వద్దు. వాళ్ళు అదే కోరుకుంటున్నారు, మాకు దయ వద్దు, మా హక్కులు మాకు కావాలి. వాళ్ళకి హక్కుగా పథకం ప్రకారం పథకంలో మీరు అనౌన్స్ చేసిన విధంగా 15,000 రూపాయలు అంటే 15,000 రూపాయలు వేయాలి. పోనీ మీరు స్కూల్కి మెయింటెనెన్స్ కింద 2,000 రూపాయలు మినాయించిన 13,000 అయినా సరే వేయాలి. అదనంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో వాళ్ళకి మీరు ఇచ్చేది కదా, అది పథకంలో భాగం కదా, అది వాళ్ళకి హక్కుగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది. దాన్ని మీ పథకాల్లో కలుపుకొని మేము ఇంత ఇచ్చాము చూపించుకుంటారా? ఓట్ల కోసం వాగ్దానాలు చేయటం కాదు, ఖచ్చితంగా వారి జీవితాల్లో మార్పు తీసుకురండి. అలా తీసుకురావాలంటే అందరిని సమానం చూడటం నేర్చుకోండి. ఒక కులాన్ని ఒక రకంగాను ఒక కులాన్ని ఒక రకంగా చూసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా గత ప్రభుత్వం ఏదైతే దెబ్బలు తిందో ఇది ప్రభుత్వం కూడా అదే విధంగా ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకు చెబుతున్నానంటే ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఏంటి, నేను హామీలు ఇస్తాము, ఏమని ఇల్లు కట్టిస్తాము, భూములు ఇస్తాము, ఉద్యోగులు ఇస్తాము, ఇవన్నీ చెప్తూ వీటితో పాటుగా మీ పిల్లలకి చదువులకి ఏదైతే ఉందో ఆ చదువులకి మేము ఇంత ఇస్తాము అన్నారు. చాలామంది ఫీజులు కట్టలేక కొంతమంది స్కూల్ మానేసి పనులకు వెళ్తున్నారు. మరి డ్రాప్ అవుట్ ఎంత అవుతున్నారో ఎప్పుడైనా ఎంఈఓల దగ్గర నుంచి కానీ లేకపోతే డిఈఓల దగ్గర నుంచి కానీ మీరు డేటా సేకరించారా? గత సంవత్సరం పిల్లలు ఎంతమంది వెళ్ళారు స్కూళ్ళకి, ఈ సంవత్సరం ఎంతమంది డ్రాప్ అవుట్ అయ్యారు, వీళ్ళు ఏ కారణం చేత స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు, ఏ కారణం చేత వీళ్ళు వెళ్ళ ఇంటికి పరిమితం అవుతున్నారు. పని చేసే వయసు రాకపోయినా సరే పనికి వెళ్తున్నారు ఇవాళ. కారణం మనం ఇచ్చిన పథకానికి హామీ ఏదైతే ఇచ్చామో ఆ హామీకి కోతలు వేసుకుంటూ వచ్చేసరికి వాళ్ళకి చివరికి చేరేది 10,900 రూపాయలు మాత్రమే. మరి మిగతా డబ్బులు ఎక్కడా? అంటే వాళ్ళకు ఒక న్యాయం, వీళ్ళకు ఒక న్యాయమా? ఆ విషయాన్ని మీరు ఎన్నికల ముందే చెప్పాల్సింది. మేము దళితులకైతే ఇంత ఇస్తాము, మిగతా వర్గాలకు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం కాకుండా పార్టీ వీళ్ళందరికీ రిజర్వేషన్ కల్పించి ఎక్కువ ఇస్తుంది అని చెప్పాల్సింది. ఇంత ఆవేశంగా ఆక్రోశంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళ పిల్లలు ఇవాళ చదువుకు దూరం అవుతున్నారు. ముఖ్యంగా ఎస్సీ కుటుంబాల పిల్లలు. ఒకసారి సర్వే చేసుకోండి, మీ రికార్డులు కావాలంటే వెంటనే వస్తాయి కదా మీకు, రప్పించుని చూడండి ఎంతమంది పిల్లలు స్కూల్కి దూరం అయిపోతున్నారో ఫీజులు కట్టలేక. కొన్ని ఉన్న కాలేజీలు ఉన్నాయి, ఆ కాలేజీలు అయితే కనుక స్కూల్లో చేరిన తర్వాత ఫీజు కట్టలేదని చెప్పేసి కాలేజీ మానేస్తే ఆ కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికేట్లు పెట్టుకుని ఇవ్వట్లేదు. అసలు సర్టిఫికేట్లు పెట్టుకుని వాళ్ళు చేర్చుకునే అధికారం వాళ్ళకు ఉందా? ఎవరైనా ప్రశ్నిస్తారా? అలాగే దళితులు ఎవరైతే ఉన్నారో దళిత సోదరులందరికీ చెప్తున్నాం, మీరు ప్రశ్నించండి. ప్రభుత్వం ఏదైనా కావచ్చు, మీరు ప్రశ్నించకపోతే మీ హక్కులు మీరు పొందలేరు. ఇదే కాదు, ఈ విషయాన్ని కాదు, ఏ విషయంలో సరే ఖచ్చితంగా ప్రశ్నించండి. ప్రశ్నించకపోతే పూర్తిగా నష్టపోయేది మీరు, మీ పిల్లలే. ప్రశ్నించకపోతే వాళ్ళు చదువు దూరం అయ్యేది, రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు పాడయ్యేది మీ పిల్లలకే. ఇవాళ ఇంత ఇదిగా బల్లగుద్ది మరి చెప్పే దేనికోసం అంటే కేవలం పిల్లలు చాలా మంది చదువు దూరం అయిపోతున్నారు. స్కూల్ ఫీజు పెరిగినాయి, నిత్యావసర ధరలు పెరిగినాయి. వీటన్నిటిని చూసుకుంటే ఈ వచ్చే డబ్బులు వాళ్ళకి సరిపోవట్లేదు. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే కనీసం మా పిల్లల్ని ఏ కోతకో లేకపోతే కుప్పకో లేకపోతే నాట్లుగా తీసుకెళ్తే ఎక్కడికైనా అది బాగా వస్తాయి కానీ అనుకుంటున్నారు. కానీ ఆ పిల్లోడు భవిష్యత్తు నాశనం చేస్తున్నారని వాళ్ళకి తెలియట్లా. గత్యంతరం లేదు వాళ్ళకి. మనం ఎన్నికల హామీలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇచ్చిందే కదా. ఏమని చెప్పాం? ఇక్కడ
ఎస్సీలకైతే ఎంత ఇస్తాము, ఓసీలు బీసీలు మిగతా వాళ్ళకైతే కనుక ఎంత ఇస్తామో చెప్పలేదు కదా. ఈ చెప్పింది ఏదైతే ఉందో ఇది స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాది 15,000 ప్రతి విద్యార్థి. అంటే దళితులు కూడా ఈ రాష్ట్రంలో భాగస్వామ్యమే, ఈ రాష్ట్రంలో వాళ్ళు కూడా పౌరులే, ఈ రాష్ట్రంలో వాళ్ళు కూడా మీరు ఓటేసిన వాళ్ళే. ఇట్ట పార్షియాలిటీ చూపించకూడదు, కులానికి ఒక రకంగాను, లేకపోతే ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మరి కేంద్ర ప్రభుత్వం మిగతా వాళ్ళు కూడా ఇవ్వనండి. మీరు ఇచ్చిన హామీ ఏడాది 15,000 రూపాయలు వేస్తామని 10,900 రూపాయలు వేసి చేతులు దులుపుకుంటారా? ఇది అన్యాయం కాదా? రాష్ట్రంలో ఉన్న మిగతా దళిత నాయకులు కానీ, దళిత సంఘాలు కానీ, లేకపోతే దళితుల పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు కానీ అందరూ కూడా ఈ విషయం మీద ఒక్కసారి ప్రశ్నించండి. మీకు జరిగింది అన్యాయం కాదా? 2,100 అంటే ప్రభుత్వం వీళ్ళకి తగ్గించిందంత 2,100 రూపాయలు తగ్గించింది. ఎస్సీ కుటుంబాలకి 2,100 అంటే చిన్న అమౌంట్ కాదు, చాలా పెద్ద అమౌంట్. వాళ్ళకి చాలా అవసరాలు తీరుతాయి. వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద ఒక్కసారి పరిశీలన చేయండి. దీనివల్ల మేము ఏ నష్టపోతున్నాము, రేపొద్దున దీని యొక్క ప్రభావం ఎవరి మీద పడబోతుంది? కాబట్టి దళితుల్ని ప్రభుత్వం మాటలతో మాయ చేయకోకుండా పనులతో గౌరవించండి. మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలని వాళ్ళకిస్తే మిమ్మల్ని ఎప్పటికీ గుండెలు పెట్టి చూసుకుంటారు. అలాగే దళితులు కూడా చెప్పేది ఒకటే, మీ హక్కుల కోసం నువ్వు సాధించుకోకపోతే, నువ్వు పోరాడుకోకపోతే ఎప్పటికీ నువ్వు మోసపోతూనే ఉంటావు. నువ్వు మోసపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా నీకు రావాల్సింది ఏదో, నీకు ఏది రాలేదో దాని మీద అడుగు, ప్రశ్నించు. ప్రశ్నిస్తే పోయేదేం లేదు. కనీసం ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు దళితులనిట చిన్న చూపు చూడకోకుండా వాళ్ళకి ఏదైతే మనం ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం వాళ్ళకి 15,000 అన్నారు. ఆ 15,000లో పోనీ ఆ 2,000 రూపాయలు మెయింటెనెన్స్ కింద తీసేసిన 13,000 రూపాయలు చొప్పున కనీసం అందరి పిల్లలకి ఎంత చేశారో అదేవిధంగా ఈ దళిత కుటుంబాల పిల్లలకి ఎవరికైతే తక్కువ పడి 10,000 రూపాయలు ఏదో 10,900 రూపాయలు మాత్రం పడినాయో వాళ్ళందరికీ కూడా రిమైనింగ్ అమౌంట్ వేయాలని కోరుతున్నారు. ఖచ్చితంగా దీన్ని మీరు పరిగణలో తీసుకుని ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాను. నమస్తే.